భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనగా పాప క్షమాపణను పాపమునకు పరిహారమును కలుగు చేతునని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రియమైన దేశీయులారా, ఈ మాట విన్నారా? పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తున్నది. రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నదండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అనగా సత్యవేద గ్రంథం బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ప్రభు యేసు క్రీస్తు నిత్య జీవిస్తూ ఉన్నాడు. మానవుడి యొక్క పాప ఫలితము నరకం. అటువంటి మానవుల కొరకే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క కల్వరి శిలువలో నిలువకొయ్యకు అడ్డకొయ్యకు వేలాడదీయబడి ఆయన ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమంతటిని కూడా ఆయన దారదారులుగా చిందిస్తూ వచ్చినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ప్రభునందు ప్రియమైన మా దేశీయులారా, ఎంతవరకు దేవుని యొక్క వాక్యాలు విన్నారు. ఇంకా అధికమైనటువంటి విషయాలు, ఆత్మీయమైనటువంటి విషయాలు మరి మీరు కోరినట్లయితే మన దగ్గరలోనే మరి అల్లంగుంట గ్రామంలో మరి చాకల చెరువు దగ్గర ఉన్నటువంటి సీయోను ప్రార్థన మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము పరిచయం జరుగుతూ ఉంది. దేవుని యొక్క బిడ్డలు వస్తూ ఉన్నారు. మిమ్మల్ని కూడా ఆ స్థలానికి మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. ఆ స్థలంలో మరి ఆర్వీ రాజు గారి కుటుంబము అక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. రండి, వినండి, రక్షణ పొందండి. అంత మాత్రమే కాదు, ఈ రోజు మధ్యాహ్నము 2 గంటలకు ఒక